కోటి సూర్యుల్లా ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్తిల్లమంటూ రామ సక్కని సీత ఆమె ప్రేమాంత రామ శ్వాస మా రామ సక్కని సీత బడిల మనసు అంత వెన్నపూస అమ్మా, ఏంటమ్మా చెప్తున్నారు? మా కుటుంబంలో మృత్యుగండం పొంచుండడం ఏంటి తల్లి? నీ ఇంటిలో మృత్యుఘోష ప్రతిధ్వనిస్తోంది. భర్తంటే మర్యాద లేదు, అతని మాటకు విలువ లేదు. ఐదోతనం గొప్పతనం తెలియని వాళ్ళు నీ ఇంట్లో ఉన్నారు. నువ్వు సొంత బిడ్డల్లా చూసుకునే నీ మరుదులకి ప్రాణగండం ఆగమేఘాల మీద దూసుకొస్తోంది. దాన్ని తప్పించడం అసాధ్యం. అమ్మా, నా మరుదులకి ప్రాణగండం అంటున్నారేంటమ్మా? నా మరుదులు చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఏ ప్రమాదం లేకుండా కాపాడమ్మా. అక్క, ఏమైందక్క? నా మరుదులకి ప్రాణగండం ఉంది అని అమ్మవారు చెప్పారు. నాకెందుకు చాలా భయంగా ఉంది. అమ్మవారు చెప్పుడేందక్క? అవును చిట్టి, చెప్పారు. అది విన్న కాడి నుంచి నాకు అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఊకో అక్క, నువ్వు కూడా ఎవరో చెప్పిన మూఢనమ్మకాలు పట్టించుకొని గా చెప్పిన ముచ్చట నమ్ముడేంది? మాకు ధైర్యం చెప్పే నువ్వే గిట్ల ఫికర్ అవుతున్నావేందక్క? కొన్నిటిని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం చిట్టి. నమ్మక తప్పదు, మనం జాగ్రత్తగా ఉండక తప్పదు. తల్లి, నా కుటుంబానికి ఏం కాకుండా కాపాడాల్సింది నువ్వే. పద చిట్టి.
గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. ఇప్పుడే మేడం. ఆ, అంటే ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, తర్వాత వచ్చి కలుస్తాను. సారీ మేడం, ఇప్పుడే వస్తాను. బయలుదేరుతున్నాను మేడం. చైర్మన్ గారు ఎందుకు వెంటనే రమ్మంటున్నారు? ఎన్నడూ లేనిది ఎందుకంత సీరియస్గా గంభీరంగా మాట్లాడారు? వెళ్తే ఏమంటారో ఏమో. ఇవన్నీ కరెక్ట్ చేయి, తర్వాత చెప్పు. నువ్వు వెళ్ళి. హలో, ఎవరు? నమస్తే మేడం. సారీ మేడం, ఎప్పుడు మీతో మాట్లాడలేదు కాబట్టి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఇంటికా? ఇప్పుడు రమ్మంటారా? సరే మేడం, వస్తాను. అడ్రస్ ఓకే మేడం, ఇప్పుడే బయలుదేరుతాను. బాబాయ్, నేను వచ్చానని మేడంకి చెప్తారా? మీరు వస్తారని మేడం చెప్పారు, ఇక్కడే వెయిట్ చేయండి. ఓకే. మేడం, నిన్నక్క వినయాల ఆపు రాజశేఖర్. నాకంటూ ఓ జీవితాన్ని ప్రసాదించిన మీ మీద నా వ్యాపారాలు నాకే దక్కకుండా చెయ్యాలని ఎత్తుగడలు వేశావు. నాకు ద్రోహం చేస్తే నేనేం చేస్తానో తెలిసి కూడా తోక జాడించావు. లేదు మేడం, నా మీద ఎవరు కుట్ర పన్ని మీ కట్టుకథలు చెప్తున్నారు. నాకు తల్లి లేదని మా అమ్మని మీలో చూసుకున్నాను మేడం. నేను పాలు తాగి రొమ్ము గుద్దే మనిషిని కాదు మేడం. నీకు తెలీదా మేడం నేనేంటో? మేడం, మీకు దండం పెడతాను మేడం.
బిడ్డలాంటి నా మీద నిందలు వేయకండి మేడం. స్వచ్ఛమైన తల్లి ప్రేమ కూడా కల్తీదేనని నీ స్వార్థం కోసం నిరూపించడానికి ప్రయత్నం చేసే కపటదారివి నువ్వు. మేడం మీరలా అంటే నా గుండె ద్రవిస్తుంది మేడం. ఇక మాట్లాడుకో. కేశవ్, మేడం. రాజశేఖర్ ఫైల్ తీసుకురా. ఓకే మేడం. సైలెంట్ గా చెక్ చేసి నువ్వు లెక్కలన్నీ తారుమారు చేసావో లేదో నీ నోట్తోనే నువ్వు చెప్పు. అమ్మా బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. ఇంకెప్పుడు అలా చేయనమ్మా. అమ్మా అమ్మా నన్ను క్షమించండి అమ్మా. అమ్మా తప్పు చేస్తే నా దగ్గర క్షమాపణకి తావు లేదని తెలిసి కూడా వెధవ పని చేసింది చాలక క్షమించమని అడగడానికి సిగ్గులేదు. నీలాంటి నీతి లేని వాడిని క్షమించొదిలిస్తే చాలా మంది జీవితాలు నాశనం అయిపోతాయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, ఇంకెప్పుడు నా కంటికి కనిపించొద్దు. వెళ్ళు. అమ్మా ఒక్కసారి నేను చెప్పేది. సడన్ గా ఎండి స్థానం నుంచి నన్ను తొలగిస్తే కంపెనీ ఇబ్బందులు పడుతుందేమో. నీ వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అంతకన్నా ఎదురయ్యే ఇబ్బందులేవీ ఉండవు. నీ స్థానంలో ఎవరిని పెట్టాలో నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను. ఇప్పుడే నన్ను కలవడానికి రమ్మని చెప్పాను. మరో మాట లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. గెట్ లాస్ట్.
ఇదంతా నీ ప్లానా? నైస్. నేను తప్పు చేశాను. ఆ తప్పుకి పశ్చాత్తాపపడ్డాను. నన్ను క్షమించమని కూడా అడిగాను. నా ముందేమో కన్విన్స్ అయినట్టు నటించి మన చైర్మన్ గారికి నా మీద లేనిపోనివని చెప్పి ఎండి సీట్ కాజేయడానికి బాగా స్కెచ్ వేశావు. పర్ఫెక్ట్ మాస్టర్ ప్లాన్. ఏమంటున్నారు? నేను ఎండీ సీట్ కాజేయాలనుకోవడం ఏంటి? మాస్టర్ ప్లాన్ ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. చాలు, ఇక చాలు. నా సీట్లో కూర్చుని, అది కూడా నన్ను పక్కకు తప్పించి, నన్ను ఎదిరించి ఆ సీటుకు న్యాయం చేయడం నీ వల్ల ఏ పని కా సీత. చూస్తాను, నీ అంతు చూస్తాను. ఆగండి. మీలోని చెడి మీ పతనానికి కారణం అవుతుందని మీకింకా అర్థం కాలేదా రాజశేఖర్? నీలో ఉన్న అహం నీ ఉద్యోగం పోవడానికి నేనే కారణమని అనవసరంగా నా మీద పగ పెంచుకోవాలనుకుంటున్నావు. అది నీకంత మంచిది కాదు. అనవసరమైన పంతాలకి పోయి నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకోకు. నమస్తే మేడం. రా సీత, నీకోసం ఎదురు చూస్తున్నాను. రా కూర్చో. పర్వాలేదు మేడం. మీకు ఎన్నో బ్రాంచులున్నాయి, చాలా సూపర్ మార్కెట్లున్నాయి, ఎంతోమంది ఉద్యోగులున్నారు. ఖచ్చితంగా నా పేరు గుర్తుపెట్టుకోవడమే కాకుండా నన్నిలా ఇంటికి పిలవడం చాలా ఆశ్చర్యంగా ఉంది మేడం. చైర్మన్ అంటే చైర్లోనే కూర్చుని ఆ హోదాతో ఆదేశాలు మాత్రమే ఇచ్చి ఏమీ తెలుసుకోకుండా ఇంత పెద్ద వ్యాపారాన్ని ఎలా ముందుకు నడపగలను సీత? నీ పేరు మాత్రమే కాదు, నీ కుటుంబం గురించి తెలుసు. నువ్వు ఉద్యోగంలో చేరిన ఈ 3 నెలల్లో నీ సమయంలో చైర్మన్ గారి మన్ననలు పొందడం నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజాయితీతో కూడిన కష్టానికి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది సీత.